చంద్రబాబు నాయుడు మీదన తీవ్రస్థాయి ఆగ్రహం కాదు, చంద్రబాబుని అడ్డుపెట్టి మోడీ మీద ఆగ్రహం ప్రదర్శించింది తృణమూల్ కాంగ్రెస్. తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మోడీని విమర్శించేందుకోసం చంద్రబాబుని అడ్డుపెట్టుకున్నారు. చంద్రబాబు అవినీతిపరుడని తెలిసి కూడా సిగ్గు లేకుండా ఎన్డీఏలో ఎలా చేర్చుకున్నారు, బాబు అవినీతిని దేశమంతా చూసింది, అయినా అలాంటి వారితో ఎలాగ మీరు ఎలా పొత్తు పెట్టుకున్నారు అంటూ బీజేపీతో చేతులు కలపగానే చంద్రబాబు నిజాయితీపరుడు అయిపోయారా, ఈడీ సిబిఐ ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేదు అంటూ ప్రశ్నించుకొచ్చారు. వాస్తవంగా తృణమూల్ కాంగ్రెస్ అంటే మమతా బెనర్జీది, చంద్రబాబుకి మంచి క్లోజే. ఇదివరకటి రోజుల్లో ఈ కూటముల కథ నడిపినటువంటి సందర్భంలో చంద్రబాబుతో సన్నిహితంగా ఉండేటటువంటిదే మమతా బెనర్జీ. ఈవెన్ 2019 ఎలక్షన్స్ ముందు కూడా బాగా క్లోజ్గానే ఉండేవాడు. అయితే ఇప్పుడు చంద్రబాబు ఎన్డీఏలో చేరేటప్పటికి మోడీని ఇరకాటంలో పెట్టేందుకు చంద్రబాబుని అడ్డం పెట్టి తీవ్రస్థాయిలో విమర్శించింది తృణమూల్ కాంగ్రెస్. ఒకసారి కళ్యాణ్ బెనర్జీ ఏం మాట్లాడారో విందాం. మోదీజీ, వాట్ అబౌట్ చంద్రశేఖర్ నాయుడు? చంద్రబాబు నాయుడు, did CBI and ED arrested him? Chandrababu Naidu, whether this case is still pending? जो सदस्य यहाँ के मेंबर नहीं है, ठीक है, चलिए टीडीपी लीडर्स चेंज कर देता है. Whether the TDP top leader was not arrested by the ED CBI, why? Last government itself, he has become now honest. वॉशिंग मशीन में कैसा क्लीन हो गया देखिए, बीजेपी का साथ रहने के बाद ऐसा क्लीन हो गया. नाउ what a political compulsion is having, what a political compulsion. नरेंद्र मोदी जी, what a फेट देखिए, क्या पॉलिटिकल कंपल्सन है. आपको भी डिसऑनेस्ट करप्ट लीडर्स के लेके सरकार बनाना पड़ता है, यही फेट है फेट. ఇది మోడీతో కలిస్తే, భారతీయ జనతా పార్టీతో కలిస్తే వాషింగ్ మిషన్లో ఎవరైనా సరే పవిత్రులైపోతారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సిబిఐ ఈడీలతో ఎందుకు విచారింపలు చేయలేదు అంటూ నిలదీసుకొచ్చారు. ఒక్కసారిగా అసలు సంబంధం లేని వ్యవహారం, అదే విషయాన్ని స్పీకర్ పదే పదే గుర్తు చేశారు. అసలు ఈ సభలో సభ్యుడు కానటువంటి వాళ్ళ గురించి మాట్లాడొద్దు అని. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మోడీని టార్గెట్ చేయడానికి మోడీ దగ్గరికి వచ్చిన వాళ్ళు క్లీన్గా ఉంటారు, మిగతా వాళ్ళని దోషులుగా చూపెడుతుందని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ విమర్శలు చేసుకొచ్చారు.